హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు. నేను మీ అనిల్. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇటీవల కాలం చేసిన విషయం మనందరూ తెలిసిందే. ఆయన మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంత ప్రజలే కాకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు తెలంగాణలో చాలామందికి కూడా ఆయన మరణం పట్ల చాలా తమ ఆవేదనను, బాధ వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే కొంతమంది మాత్రమే తెలుసు. అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, అదేవిధంగా నర్సంపేట ప్రజలకు తెలుసు. ఇంకొంచెం ఎందుకంటే అప్పుడు ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు చేసింది కాబట్టి ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు మాత్రమే తెలుసు. తెలంగాణలో తెలిస్తే అక్కడక్కడ రాజకీయ నాయకులకు మాత్రమే ఆయన పేరు సుపరిచితం. చాలామందికి కూడా తెలియదు, ఉద్యమకారుడుగా కూడా చాలామందికి తెలియదు. అయితే మొన్న ఆయన కాలం చేసిన తర్వాత ఆయన చూడడానికి కొన్ని లక్షల మంది ప్రజలు వెళ్ళడం జరిగింది అంత్యక్రియలకి. అప్పుడు ఆయన గురించి, ఆయన విలువ అందరికి కూడా తెలిసి వచ్చింది. అంటే కేవలం ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా రాష్ట్రంలోని చాలామంది ప్రజలు బాధపడ్డారు ఆయన మరణం పట్ల. అరే, ఇంత మంచి నాయకుడా, అంటే రాజకీయ నాయకులు ఇలా కూడా ఉంటారా? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చనిపోతే ఏ విధంగా వస్తారో, ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే చనిపోతే అంతమంది రావడం జరిగింది. అది కూడా కేవలం ఒకే ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు నర్సంపేట నుండి. ఏదో ఒక 3-4 సార్లు చేసి ఒక మంత్రి చేసిన వ్యక్తి కూడా కాదు, ఒకే ఒక్కసారి చేసిండు ఎమ్మెల్యేగా. అయినా కూడా అంతమంది వచ్చారంటే ఆ మనిషి పట్ల ఉన్నటువంటి గౌరవం, ఆ మనిషి చేసినటువంటి సేవలు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్తో ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పెద్ది గారే. ఆ మిగతా కుటుంబ సభ్యులు కూడా మధ్యలో వచ్చిన వారే, ఇంక్లూడింగ్ కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, మధ్యలో వచ్చిన వాళ్ళే. టీఆర్ఎస్ పార్టీ 2001 పెట్టినప్పటి నుండి, అప్పుడు చాలా యంగ్ ఆయన, అప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా ఆయన గులాబీ జెండా మాత్రమే మోయడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణలోని అన్ని పార్టీల వాళ్ళు ఆయన మరణం తర్వాత ఆయన గురించి తెలుసుకొని, అరే ఇంత మంచి నాయకుడా, ఒక నాయకుడు చనిపోతే ఒక నాయకుడి గురించి ఇంతమంది వస్తారని చెప్పేసి అనుకున్నారు. సో కేసీఆర్కి చాలా అత్యంత సన్నిహితుడు, కేసీఆర్తోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ 2001లో చాలామంది ఉండే ఇప్పుడు పెద్దలు, ఇప్పుడు తర్వాత వేరే వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఏదో ఒక గొడవతోని ఈయన కేసీఆర్ కొంతమంది బయటకు పంపించేస్తే కొందరు కేసీఆర్తో పుస్తకలేక బయటకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్తోనే వెంట నడిచిండు పెద్ది గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పెళ్ళి కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందంటే అర్థం చేసుకోండి. కేసీఆర్ కుటుంబానికి పెద్ది అంటే ఎంత ఇష్టం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన కాలం చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద లోటు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కేసీఆర్కి ఒక మంచి స్నేహితుడు అనుకోవాలా, లేదంటే ఒక మంచి ఆప్తుడు అనుకోవాలా, ఆయన నమ్మిన బంటు అనుకోవాలా, ఒక వ్యక్తి అయితే దూరం అయిపోయాడు కేసీఆర్ గారికి. సో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడే కేసీఆర్ మామూలుగా అలా ఎప్పుడు కూడా వెళ్ళలేదు నాకు తెలిసి. చనిపోతే అక్కడికి వెళ్ళి వచ్చింది. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఆయన యోగక్షేమాల గురించి తెలుసుకోవడానికి నేరుగా హాస్పిటల్కి వెళ్ళిండు. మామూలుగా కేసీఆర్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించిన దాఖలు తక్కువ. ఏది మొన్న తమ మనవడు హిమాన్స్కి ఏదో అయిందని చెప్పేసి సర్జరీ కోసం అయితే వెళ్ళి చూసొచ్చిండు ఏజీ హాస్పిటల్లో. ఆ తర్వాత మళ్ళీ పెద్ది కోసమే హాస్పిటల్కి అడుగుపెట్టిండు. ఆయన వ్యక్తిగత ఆరోగ్య ట్రీట్మెంట్కి తప్పితే మిగతా వాటి గురించి పోల్చుకుంటే ఇది పెద్ది విషయంలో జరిగింది. మొదటిసారి కేసీఆర్ హాస్పిటల్కి వెళ్ళి అలా చూడడం. సో అయితే ఉద్యమం సమయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడే ఉన్నాడు 9 సంవత్సరాలు వరుసగా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి ప్రధాన వ్యక్తుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి. దాంతోపాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఏదైతుందో అది టీఆర్ఎస్ పార్టీ తరఫున బలంగా తీసుకెళ్ళిండు. అప్పుడు డబ్బు లేకపోయినా అప్పులు తీసుకొచ్చి మరీ ఉద్యమం నడిపించాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం మనం. ఒకసారి సర్పంచ్ అయితేనే ఫామ్ హౌజులు, ఫార్చునర్ కాలు తిరుగుతున్నటువంటి రోజులో ఉన్నాం మనం. అలాంటిది ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇప్పటికీ సొంత ఇల్లు లేదు, అప్పులోనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే కొన్ని అప్పులు తెచ్చుకున్నాడు, ఆ అప్పులు ఇప్పుడు కూడా ఇంకా కట్టలేదట.
సొంత ఇల్లు కూడా లేని నాయకుడు ఉన్నారంటే అది కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి గారే. ఇలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదు, అసలు దొరకరు. కానీ మనిషి పోయిన తర్వాత వాళ్ళ విలువ తెలుస్తుందని అంటారు కదా, నిజంగా పెద్ది పోయిన తర్వాత ఆయన విలువ అయిందని చాలామందికి తెలిసింది. సో అటు టీఆర్ఎస్ పార్టీ కోసం అప్పులో పాలయ్యండు, ఉద్యమం కోసం ఎన్నో కోట్లు అప్పు తెచ్చుకొని ఇప్పుడు కూడా సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. ఈ నేపథ్యంలో పెద్ది మరణంతో కేసీఆర్ చాలా ఆవేదనకు గురైండు. వారి కుటుంబానికి ఇప్పుడు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. సో ఇప్పుడు ఆగస్టు 9వ తారీఖు నాడు పెద్ది సంస్మరణ సభ జరగబోతూ ఉంది. సో ఈ సంస్మరణ సభ జరుగుతూ ఉంది ఈ ఆగస్టు 9వ నాడు. సో కేసీఆర్ నర్సంపేటకి వెళ్తున్నాడు, ఆ సభలో పాల్గొంటున్నాడు. కేసీఆర్ స్వయంగా వెళ్తూ ఉన్నాడు. దాంతోపాటుగా ఆయన ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, మొన్న ఏదో ఒక ప్రకటన వచ్చింది, 10 కోట్ల రూపాయల వరకు ఇద్దరు పిల్లల పేరిట పిల్లల చదువు, అదేవిధంగా పిల్లలకు 10 కోట్ల రూపాయల వరకు ఏదో సంథింగ్ ఇన్సూరెన్సో ఏదో చేపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా నర్సంపేట నుండి బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే పెద్ది లాంటి నాయకుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం అప్పుల పాలైపోయి సొంత ఇల్లు కట్టుకోలేనటువంటి పెద్దికి ఆ నర్సంపేట నుండి ఎమ్మెల్యే టికెట్ తన సతీమణికి ఇవ్వబోతున్నట్టుగా కేసీఆర్ భరోసా కూడా ఇవ్వబోతున్నారు. ఆ రోజు ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇది సంస్మరణ సభకు వెళ్తూ ఉన్నాడు ఆగస్టు 9 నాడు కేసీఆర్. అదేవిధంగా నర్సంపేటకు వెళ్ళి వాళ్ళ పిల్లల చదువు, ఏం చదువుకున్నా, ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఆ పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది, కేసీఆర్ఏ చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వబోతున్నారు ఆ రోజు నాడు. అదేవిధంగా పిల్లలకు 10 కోట్ల వరకు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల పేరిట మరి ఇన్సూరెన్సా, మరి డబ్బు ఇస్తారా అనేది తెలియదు. కానీ సో కొన్ని కోట్ల రూపాయలు, ముఖ్యంగా 10 కోట్లు అని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. దాంతోపాటుగా నర్సంపేట నుండి వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2028 సంవత్సరంలో నర్సంపేట నుండి ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవ్వబోతున్నట్టు తెలియడం కాదు, ప్రచారం కాదు, ఆల్రెడీ డిసైడ్ చేసినట్టుగా కూడా మనకు తెలిసింది. సో నెక్స్ట్ ఎలక్షన్లో నర్సంపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేది పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణే. ఆమెకే ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వబోతున్నాడు. సో ఆ సంస్మరణ సభ రోజు ఆగస్టు 9 రోజే ఈ ప్రకటన మొత్తం కూడా కేసీఆర్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడ్డది తెలంగాణ రాష్ట్రం కోసం రావడంలో, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడంలో అంతా కూడా తెలుసు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విషయంలో కేసీఆర్ అస్సలు వెనుకడుగు వేయట్లేదు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆయన భరోసాగా ఒక పెద్ద దిక్కుగా మారబోతున్నారు. చాలామంది కూడా అనుకున్నారు, అయ్యో పెద్ది ఎన్నో అప్పుల్లో ఉన్నాడు, సొంత ఇల్లు కూడా లేనప్పటికీ కూడా మనిషి ఉంటే అది వేరే ఉండు, కానీ ఇప్పుడు పెద్దే లేడు, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి దిక్కెవరు, కుటుంబం అప్పుల పాలైంది, ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళ చదువులు ఎట్లా, సొంత ఇల్లు కూడా లేదు అని చెప్పేసి చాలామంది అనుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ నేనున్నానంటూ ముందుకు రావడం జరిగింది. సో తమ పార్టీ తరఫున కార్యకర్తలకు, నాయకులకు ఏమైనా ఇబ్బంది అవుతే మేమున్నామంటూ కేసీఆర్ వస్తూ
ఇది ఎంతోమందికి భరోసాను కూడా ఇచ్చినట్టు అయింది. సో ఇప్పుడు పెద్ది సురేష్ రెడ్డి కుటుంబానికి ఆయన భరోసా ఇవ్వబోతున్నారు. ఆగస్టు 9వ తేదీ నాడు ఆయన నరసంపేటకి వెళ్ళి ఆయన సంస్మరణ సభలో పాల్గొని తన సతీమణికి పెద్ది సతీమణికి ఎమ్మెల్యే టికెట్ కూడా డిసైడ్ చేయబోతున్నాడు. అదే రోజు ప్రకటించబోతున్నాడు. ఖచ్చితంగా ఆమెకే టికెట్ ఇస్తా అని చెప్పేసి, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా మేమే భరిస్తాం, మా పార్టీ భరిస్తా అని చెప్పేసి అది కూడా ప్రకటన ఇవ్వబోతున్నారు. ఆ పిల్లల చదువు ఏం చదువుకున్నా ఎంత పెద్ద చదువులకైనా మేము చదివిస్తామని చెప్పేసి చెప్పబోతున్నారు. అదేవిధంగా ఆ పిల్లలకు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించిన అప్పులన్నీ ఏమున్నా కూడా ఆ అప్పులు మొత్తం కూడా తీరుస్తే విధంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అయితే అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని కోట్ల అప్పు ఉన్నారు, ఉద్యమం కోసం ఏమేమి అప్పులు ఉన్నారో ఆ అప్పులు మొత్తం కూడా తెలుసుకొని ఆ అప్పులు కూడా మొత్తం కట్టే విధంగా, ఎందుకంటే మనిషి పోయిన తర్వాత ఒక ఆడమే దిక్కు, పెద్ద దిక్కు, ఇద్దరు చిన్నపిల్లలు చాలామంది కూడా ముందుకు రారు. వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉండదు. పాపం వాళ్ళ మనిషే లేడు, ఆమె డబ్బులు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. కానీ అడగకపోతే ఆడ పెద్ది అన్ని కోట్ల అప్పు తీసుకొచ్చాడు, ఆయన ఆత్మ శాంతించదు. సో ఆ విషయంలో పెద్ది ఎన్ని కోట్లు అప్పు చేసినా కూడా ఆ అప్పులు మొత్తం తీరుస్తాం, ఆయన ఆత్మ శాంతి కలగాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ముందుగా అడుగులు వేసి కేసీఆర్ ఆగస్టు 9 నాడు మొత్తం కూడా ప్రకటన అయితే చేయబోతున్నారు. సో పెద్ది కుటుంబానికి ఒక భరోసాగా, ఒక పెద్ద దిక్కుగా కేసీఆర్ ఉండబోతున్నాడు. వారి కుటుంబానికి ఏమేమి ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆయనే తీర్చబోతున్నాడు. సో నర్సంపేట నుండి పెద్ది సతీమణినే ఎమ్మెల్యేగా బరిలో దింపబోతున్నాడు. ఇది నర్సంపేట ప్రజలకు, అదేవిధంగా ఆ పార్టీకి కూడా ఇది ఒక చాలా మంచి శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు.